ఇప్పుడు చూస్తున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? యాక్చువల్‌గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే సెలబ్రిటీస్ కూడా సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా మాకు ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఐడియా లేదు. మాకు దీని గురించి ఇంత ప్రమాదం ఉందని తెలీదని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇదేంటంటే సమాజం మీద ఇంత అవగాహన ఉన్నోళ్ళు, సోషల్ మీడియాలో అప్డేట్ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్ కూడా కానీ బెట్టింగ్ వల్ల ఏం జరుగుతుంది అనేది తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉంటుంది. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎన్‌లైటన్‌మెంట్ అంటే మనకేంటంటే సమాజం మనకున్న స్థాయి నుంచి ఒక అడుగు స్థాయి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. మనం వాళ్ళని ఫాలో అవుతుంటాం. ప్రతిసారి కూడా వాళ్ళని మనం వాచ్ చేస్తుంటాం. వాళ్ళకి సెల్ఫీలు అడుగుతుంటాం. అంటే వాళ్ళకున్న ఫోకస్ యాక్చువల్‌గా. ఇలాంటి ఫోకస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సమాజానికి వాళ్ళు ఉపయోగపడేలా ఉండాలి కానీ సమాజాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత నాశనం చేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళకి తెలుసు. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా చిరిగిపోతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే దానికంటే కూడా వాళ్ళేంటంటే వాళ్ళకి సెల్ఫ్‌గా ఎక్కువగా వాళ్ళు ఆర్థికంగా పటిష్టపడుతున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వాళ్ళకొస్తున్నాయి కాబట్టి వీళ్ళు వాటిని ఆటోమేటిక్‌గా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్‌గా. సో మరి హర్ష సాయి గారిని అండ్ కొందరిని ఇప్పుడు పేర్లు వచ్చే టేస్టీ తేజ గారు అని చెప్పేసి హ్మ్. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి శిక్ష వేస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి? అంటే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందండి. అంటే బెట్టింగ్ అనేది యాక్చువల్‌గా ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే బెట్టింగ్ అనేది యాక్చువల్‌గా మనం కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేస్తే యాక్చువల్‌గా ఈ చదువు లేని వాళ్ళు అంటే రూపాయి జనరేట్ చేయని వాళ్ళు, ఆర్థికంగా ఎలా మనం ముందుకెళ్తాం ఏమి చేయలేను, జీరో మైండ్ ఉన్నవాళ్ళు యాక్చువల్‌గా ఏంటంటే బెట్టింగ్‌కి వెళ్ళేవాళ్ళు. అంటే ఏంటంటే ఇదంతా బ్లైండ్ గేమ్ యాక్చువల్‌గా. అంటే బ్రెయిన్‌ని జనరేట్ చేసి మనం ఉపయోగించుకొని మనం పోతాం అనేది అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్‌గా మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అంటే దీంట్లో లెక్చరర్స్‌గా పనిచేసేవాళ్ళు, సమాజంలో ఉన్నత స్థాయి ఉన్నవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అంటే టెంపరవరీగా ఇది కొంచెం తాత్కాలికంగా వాళ్ళకి ఏదన్నా కలిసి రావచ్చు కానీ ఫైనల్ కంక్లూజన్ అయితే మాత్రం బెట్టింగ్ వల్ల వాళ్ళకి జీవితాలు విషాదంతో ముగుస్తాయి. మనం పొద్దున్న లేస్తే ఎన్నో చూస్తూ ఉన్నాం. అంటే బెట్టింగ్ వల్ల ఎన్నో క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ తీసుకొని యాక్చువల్‌గా వేరే చిన్న చిన్న లోన్స్ తీసుకొని ఈ చిన్న చిన్న లోన్స్ అవన్నీ తీసుకొని కూడా వాళ్ళేంటంటే తర్వాత దాన్ని కట్టలేక, ఏమి చేయలేక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్‌గా సెలబ్రిటీస్ అనే వాళ్ళకి యాక్చువల్‌గా ఏంటంటే సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళకి ఒక అదృష్టం ఇది యాక్చువల్‌గా. ఏంటంటే చాలామంది మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా సొసైటీలో ఏంటంటే గుర్తింపు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు బయటకొస్తే కూడా ఎవరు గుర్తుపట్టరు వాళ్ళని. కానీ వాళ్ళకి సోషల్ కన్సర్న్ ఉన్నవాళ్ళు, బాగా అన్ని రకాలుగా వాళ్ళకి ఆలోచన పరిధి ఉన్నవాళ్ళు, అంటే మంచి మేధావులకు కూడా గుర్తింపు రాలేదు. కానీ ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంటంటే వీడియోస్ అప్డేట్ చేయడం వల్ల ఎప్పటికప్పటికి వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో ఫేస్ ఉండడం వల్ల వాళ్ళు గుర్తుపడుతున్నారు. వాళ్ళ వీడియోస్కి ఆదరణ పెరుగుతుంది. అది మంచి వీడియోసా, చెడ్డ వీడియోసా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వీడియో మనకు ఉపయోగపడుతుందా లేదా, అసలు ఈ వీడియో చూడటం వల్ల నాకేంటి ఉపయోగం అనుకునే అంత అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అంత అవేర్నెస్ ఉన్నవాళ్ళు కూడా మన ఈ భారతదేశంలో చాలా మంది తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్‌గా ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్నవాళ్ళు నిజంగా వాళ్ళకి పెద్ద మేధావులు, జ్ఞానులు పెద్ద ఏం అవసరం లేదు వాళ్ళకి. ఏంటో వాళ్ళకొచ్చింది చెప్తున్నారు, చూపిస్తున్నారు. పలానా ఇది చేస్తున్నాం, మేము ఇక్కడికి వెళ్తున్నాం, అక్కడ వీళ్ళకి ఏంటి ఉపయోగం? అలాంటి వాళ్ళకి గొప్ప ఫేస్ వచ్చింది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా బయటికి వెళ్ళినా కానీ గుర్తుపడుతున్నారు. గుర్తుపడుతున్నప్పుడు ఒక మనిషిని బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన ఫేస్ మనం ఎవరో తెలియకుండా కూడా మనం వెళ్తున్నప్పుడు మనల్ని గుర్తుపడుతున్నారంటే అది చాలా చెప్పరాని సంతోషం ఉంటుంది లోపల. కానీ అది ఎదుటి సొసైటీ నుంచి నువ్వు తీసుకున్నావు ఆ ఫేస్. కానీ నువ్వు సొసైటీని బ్రతికించడానికి ఉపయోగపడాలి అది యాక్చువల్‌గా. సొసైటీ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చిన్న చిన్న కుటుంబాలు ఎన్నో అధికంగా నష్టపోయి, చితికిపోయి, చిన్న పిల్లలతో ఆత్మహత్యలు పాల్పడటం, కుటుంబాలు ఎన్నో చిన్నాభిన్నం అయిపోవడం అనేది చాలా విషాదం. అంటే ఇట్లాంటివి జరగకూడదు. కానీ దీని మీద అవేర్నెస్ పెరగాలి. అంతే విధంగా చట్టాలు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి వీళ్ళ మీద. ఇట్లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద వీటి మీద కూడా ఉంటే సమాజం కొంత బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బెట్టింగ్ ఆడడమే ప్రమాదం. ఎందుకంటే బెట్టింగ్ ఆడితే రోడ్ల మీద పడుతున్నాయి కుటుంబాలు. వాళ్ళు అప్పులు చేసి, స్కాములు చేసి ఏదో తీసుకొచ్చి బెట్టింగ్లు ఆడుతున్నారు. ఏదో మేము లక్షలు తీసుకొస్తామని ₹10 మీద బెట్టింగ్ కట్టి ₹1000 తీసుకొస్తే, అరే నాకు ఈరోజు ₹1000 వచ్చిందిరా బెట్టింగ్ నుంచి అని రేపు ఏం చేస్తాడు, 10,000 వేస్తాడు. 10,000కి 1,00,000 వస్తుందని. అట్లా రోజుకి వాళ్ళు పెంచుకుని పోయి లాస్ట్కి రోడ్డు మీద పడి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. సో ఐపీఎల్ అంటేనే బెట్టింగ్స్ అంటారు. సో దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇదంతా తెలిసి వీడియోలు చూసి మళ్ళీ ఆడితే వాళ్ళకంత మూర్ఖతలు ఇంకెవరు ఉండరు. వాళ్ళ కర్మ. ఇంకా మనం ఇంత చెప్తున్నాము,
ఆడకండి బెట్టింగ్స్ అని వాళ్ళ మధ్యలో వాళ్ళ యాప్స్ అయితే ఏదైతే చేశారో బెట్టింగ్ ఆడిపిస్తున్న వాళ్ళు బాగుపడతారు, కానీ యూత్లో అయితే ఎవరు బాగుపడరు. మరి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళకి ఎలాంటి కఠినమైన శిక్షలు అన్న వాళ్ళు పట్టుకొని ఫస్ట్ లోపలికి వేయాలి. ఆడేటోళ్ళు కూడా కొంచెము వాళ్ళు లోపలికి వేస్తారో ఖండిస్తారో తెలియదు, కానీ ఆడేటోళ్ళు కూడా కొంచెం భయం పెట్టాలి. అప్పుడు ఒకప్పట్లో ఈ ఇస్పేటాక్ అంటారు కదన్నా, తెలుసు కదన్నా, పేకాట. ఆ పేకాట ఆడేటోళ్ళు పోలీసు వాళ్ళు విజిల్ వినిపించిందంటే పారిపోయేటోళ్ళు. అట్లా ఇప్పుడు కూడా అట్లా జరగాలి, జరిగితేనే అప్పుడు కొంచెం మంచిగా ఉంటది. సో రైతు బిడ్డగా చెప్పుకుని తిరిగే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ అంటే వాళ్ళ వెనకాల పల్లవి ప్రశాంత్ అనే వాళ్ళ వెనకాల కొంచెం అమ్మ నాన్న బాగా సంపాదించారు. మరి సంపాదించిండేది మరి ఎలా పోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఎందుకు చేస్తుంటారు, పోతుంటారు, అంతే కదా. బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి కానీ పోవడం ఏమి ఉండదు కదా. వీళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు వీళ్ళకి ఇస్తారు. ఇంకా డబ్బులు కావాలేమో అని వాళ్ళు వచ్చినారు, మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని. అంటే అన్న ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్తా ఉన్నా ఒక పబ్లిక్ గా? నేనైతే ఖండిస్తున్నానన్నా, ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ బెట్టింగ్ అనేది ఆడడం నేరం. మంచిగా ఒక కంపెనీలో పనిచేసి నెలకు 30,000 రాని 10,000 రాని పోయి పెళ్ళం బిడ్డలకి పెడితే వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు తీసుకొచ్చినారంటే అరే ఒక 500 ఇంట్లో పెట్టి ఇంకొక 500 మందు మ్యాన్సనోస్ ఏక మామ ఏక పెగ్గలా అని చెప్పి చాలా మంది తాగేటోళ్ళు కూడా ఉన్నారు. బ్రాందీ షాపులకి బాగా పడుతున్నాయి. తర్వాత ఈ గేమ్లు అన్ని చాలా మంది ఆడుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే ఆడే ఆడియన్స్ తప్ప, లేదంటే కనిపెట్టిన ఓనర్లు తప్ప, లేదంటే ఇవన్నీ పట్టించుకొని ప్రభుత్వాలు తప్ప. ఫస్ట్ కనిపెట్టిన తర్వాత జనాలు దాన్ని కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళు బుర్రకెక్కదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కి రుచి మెరిగారు. రుచి మెరిగిన తర్వాత మనం ఎన్ని చెప్పినా వినరు. సో రైతు బిడ్డగా చెప్పుకుని తిరిగే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ అంటే వాళ్ళ వెనకాల పల్లవి ప్రశాంత్ అనే వాళ్ళ వెనకాల కొంచెం అమ్మ నాన్న బాగా సంపాదించారు. మరి సంపాదించిండేది మరి ఎలా పోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఎందుకు చేస్తుంటారు, పోతుంటారు, అంతే కదా. బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి కానీ పోవడం ఏమి ఉండదు కదా. వీళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు వీళ్ళకి ఇస్తారు. ఇంకా డబ్బులు కావాలేమో అని వాళ్ళు వచ్చినారు, మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని. అంటే అన్న ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్తా ఉన్నా ఒక పబ్లిక్ గా? నేనైతే ఖండిస్తున్నానన్నా, ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ బెట్టింగ్ అనేది ఆడడం నేరం. మంచిగా ఒక కంపెనీలో పనిచేసి నెలకు 30,000 రాని 10,000 రాని పోయి పెళ్ళం బిడ్డలకి పెడితే వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు తీసుకొచ్చినారంటే అరే ఒక 500 ఇంట్లో పెట్టి ఇంకొక 500 మందు మ్యాన్సనోస్ ఏక మామ ఏక పెగ్గలా అని చెప్పి చాలా మంది తాగేటోళ్ళు కూడా ఉన్నారు. బ్రాందీ షాపులకి బాగా పడుతున్నాయి. తర్వాత ఈ గేమ్లు అన్ని చాలా మంది ఆడుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే ఆడే ఆడియన్స్ తప్ప, లేదంటే కనిపెట్టిన ఓనర్లు తప్ప, లేదంటే ఇవన్నీ పట్టించుకొని ప్రభుత్వాలు తప్ప. ఫస్ట్ కనిపెట్టిన తర్వాత జనాలు దాన్ని కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళు బుర్రకెక్కదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కి రుచి మెరిగారు. రుచి మెరిగిన తర్వాత మనం ఎన్ని చెప్పినా వినరు.